పల్నాడు జిల్లాలో వరుసగా జరుగుతున్న రైలు దోపిడీలతో ప్రయాణికులు భయపడిపోతున్నారు. చెన్నై ఎక్స్ప్రెస్, నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ని టార్గెట్ గా చేసుకుని దోపిడీ దొంగలు దాడికి తెగబడ్డారు. చెన్నై ఎక్స్ప్రెస్ లో మహిళా ప్రయాణికుల మెడల్లో నుంచి బంగారం దోచుకున్న దొంగలు ఆ తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు తిరగబడడంతో తోకముడిచారు. పల్నాడు ప్రాంతంలో వరుసగా జరుగుతున్న ట్రైన్ దోపిడీ ఘటనలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. జిల్లాలో వరుసగా జరుగుతున్న రైలు దోపిడీ యత్నాలు రైల్వే ప్రయాణికులకు తీవ్ర ఆందోళన కలిగినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా గుంటూరు నడికుడి ప్రాంతంలో వరుసగా 2 ఘటనలు జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గడిచిన రాత్రి అంటే శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చెన్నై నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నటువంటి చెన్నై ఎక్స్ప్రెస్ ను ఆపి చైన్ లాగి దాడి చేసి దోపిడీకి యత్నించారు, దోపిడీకి పాల్పడ్డారని స్పష్టమవుతోంది. ఇది పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో 3 మహిళలు బాధితులుగా ఉన్నారు. వాళ్ళ మెడల్లో నుంచి బంగారం తీసుకొని దోచుకొని వెళ్లడం జరిగిందనేది ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన మరొక ముందే రాత్రి మళ్ళీ ఒకసారి నడికుడి ప్రాంతంలో ఇదే తరహా ఘటన జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో వెళ్తున్నటువంటి రైలును ఒక్కసారిగా దాని మీద రాళ్ల దాడి చేశారు. రాళ్ల దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే గడిచిన సంఘటన ఏదైతే ఉందో శనివారం రాత్రి రైలు దోపిడీ జరిగింది కాబట్టి రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి వెళ్తున్నటువంటి రైలును ఒకసారిగా దోపిడీ దొంగలు లోపల నుంచి ఆపివేయటం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మాటు వేసి ఉన్నటువంటి కొంతమంది రైలు మీద దాడి చేయటం అనేది జరిగింది. ఇక్కడ నడికుడి ప్రాంతంలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఒకసారిగా చైన్ లాగినటువంటి దుండగులు లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక కీలక సంఘటన మనం చెప్పుకోవచ్చు, ఒక ఘటన. ఎందుకంటే రైలు లోపల నుంచి చైన్ లాగుతున్నారు ఎవరో అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే నడికుడి స్టేషన్ దాటిన వెంటనే రైలు ఆగే పరిస్థితి అయితే ఉండదు. కానీ 2 ఘటనలు చూసుకుంటే 2 ఘటనలో కూడా ఇటు తుమ్మల చెరువు వద్ద జరిగినటువంటి ఘటన కానీ ఇప్పుడు నడికుడి వద్ద జరిగినటువంటి ఘటనలో కానీ లోపల నుంచే కొందరు వ్యక్తులు ట్రైన్ చైన్ లాగారు. అంటే మనం చైన్ లాగినప్పుడు ఖచ్చితంగా రైలు ఆగుతుంది కాబట్టి ఏదో ప్రమాద సంకేతం అని రైలు నిలిపేసి ఉంటారు. కానీ అక్కడే మాటు వేసి ఉన్నటువంటి దోపిడీ దొంగలు మహిళల మెడల్లో నుంచి బంగారం గొలుసులు దోచుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే శనివారం జరిగినటువంటి ఘటనలో మొదటి ఘటనలో దోపిడీ దొంగలు కొంతవరకు విజయం సాధించారు. 3 మహిళల మెడల్లో బంగారం దోచుకెళ్లడం జరిగింది. కానీ నిన్న పోలీసులు అప్రమత్తమయ్యారు. అంటే శనివారం జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆదివారం ఈ ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో వచ్చే రైలు మొత్తంలో కూడా పోలీసులను అలర్ట్ చేయడం జరిగింది. రాత్రి మళ్లీ నడికుడి ప్రాంతంలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ను ఆపివేయగానే రైల్వే పోలీసులు కిందకి దిగి ప్రయాణికులను అలర్ట్ చేయడం జరిగింది. వస్తున్నటువంటి ప్రమాదాన్ని ముందే పసిగట్టి రైలు కోచ్కి సంబంధించినటువంటి డోర్లు మొత్తం లాక్ చేసుకోవాలని, విండోస్ కూడా క్లోజ్ చేసుకోవాలని పోలీసులు అలర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పెను ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. అదేవిధంగా రైల్వే కోచ్ల్లో ఎవరైతే అనుమానాస్పదంగా తిరుగుతున్నారో వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉందనేది రైల్వే ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో కృష్ణ, NTV, గుంటూరు.